హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను శిరీష. హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులకు పాల్పడ్డారు. అయితే ఇజ్రాయెల్ తన భూభాగాన్ని పరిరక్షించుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుంది. రాకెట్లు, మోటార్లు, ఫిరంగి షెల్లను అడ్డుకునేందుకు ఐరన్ డోమ్ సిస్టమ్ను ఉపయోగిస్తోంది. అయితే హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడులను ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఎందుకు అడ్డుకోలేకపోయింది? ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ను దాటి హమాస్ మిలిటెంట్లు ఎలా దాడులు చేశారు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు అత్యంత నిఘా వ్యవస్థ కలిగి ఉన్న ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులు ఇంతటి భారీ విధ్వంసానికి పాల్పడుతుంటే ఎందుకు ముందే పసిగట్టలేకపోయిందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ వ్యవస్థ ప్రపంచంలోని అత్యుత్తమ వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటి. వాయు మార్గంలో వచ్చిన రాకెట్లు, మోటార్లు, ఫిరంగులు, మానవరహిత విమానాలను గాలిలోనే అడ్డుకొని నాశనం చేసే విధంగా ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంది. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ సుమారు 70 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఇది 3 భాగాలుగా రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది. అవి డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడర్, బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్స్ కంట్రోల్, 20 తమిర్ మిసైల్ కలిగిన మిసైల్ లాంచర్ ఉంటాయి. 2011 నుంచి ఇజ్రాయెల్కు రక్షణగా ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంటోంది. 2006 లెబనాన్ యుద్ధ సమయంలో వేలాది రాకెట్లతో దాడి చేయడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. 2006 దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సొంతంగా వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. ఇజ్రాయెల్ వైపు రాకెట్లు గాని ఇతర వైమానిక దాడులు జరిగినప్పుడు డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడర్ గుర్తిస్తుంది. అనంతరం బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్స్ కంట్రోల్ వ్యవస్థకు సమాచారం అందిస్తుంది. అక్కడి నుంచి మిసైల్ లాంచర్ కు సమాచారం అందించడంతో అవి యాక్టివేట్ అయ్యి ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చే రాకెట్లను గాలిలోనే అడ్డుకొని వాటిని పేల్చేస్తాయి. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ను రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తుంది. ఇది 90% సక్సెస్ రేటును కలిగి ఉందని, ఇప్పటి వరకు 2000 సార్లు రక్షణ కల్పించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇంతటి పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను బద్దలు కొడుతూ హమాస్ మిలిటెంట్లు భారీగా రాకెట్లు ప్రయోగించారు. సాల్వో రాకెట్ అటాక్తో తక్కువ సమయంలోనే ఎక్కువ రాకెట్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. దీంతో ఐరన్ డోమ్ సిస్టమ్ను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంలోకి పడ్డాయి. అందుకే 20 నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను దాటి వెళ్లటంతో సక్సెస్ అయ్యారు. అయితే కొంతవరకు రాకెట్లను ఆపగలిగిన ఐరన్ డోమ్ సిస్టమ్స్ కొన్నింటిని మాత్రం ఆపలేకపోయాయి. ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు విదేశాల నుంచి వచ్చిన నిధులతో హమాస్ ఉగ్రవాదులు గత కొన్నేళ్లలో భారీగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకున్నారు. టెల్ అవీవ్, జెరూసాలెం సహా ఇజ్రాయెల్ ప్రధాన నగరాల్లో దాడులు చేయడానికి గత కొన్నేళ్ల నుంచి హమాస్ ఉగ్రవాదులు వ్యూహాలు రచిస్తున్నారు. 2012లో హమాస్ మిలిటెంట్లు గాజా స్టెప్ నుంచి ఇజ్రాయెల్లోని నగరాలు, వ్యూహాత్మక ప్రాంతాల వైపు దాదాపు 400 రాకెట్లు ప్రయోగించగా అందులో 85% రాకెట్లను ఈ ఐరన్ డోమ్స్ అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇక 2014లో కొన్ని రోజుల వ్యవధిలో హమాస్ ఉగ్రవాదులు ప్రయోగించిన 4500 రాకెట్లలో 800కు పైగా అడ్డుకుంది. మరో 735 మందిని పేల్చివేశాయి. రాకెట్లను అడ్డుకోవటంలో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 90% సక్సెస్ రేటును కలిగి ఉన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. 2021 మేలో 2 వారాల పాటు సాగిన ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం సందర్భంగా రోజుకు 1000కి పైగా రాకెట్లతో దాడి చేయగా మొత్తం 4500కి పైగా రాకెట్లు ప్రయోగించాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్.